V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక జాతీయ పార్టీ అండగా ఉండాలి. తమకు కాంగ్రెస్ పుట్టిల్లు వంటిది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో వైసీపీకి భారీ షాక్. జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న మండలంలోని వైసీపీ ముఖ్య నేతలు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ టీడీపీకి మద్దతు. మద్దిశెట్టి వేణుగోపాల్ తో సమావేశమైన టీడీపీ దర్శి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి. దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడుదాం. కూటమి విజయానికి సమిష్టిగా కృషి చేద్దాం. గోరంట్ల బుచ్చయ్య సోదరి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ కుంభకోణాలు భారీగా పెరిగిపోయాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడు బినామీ కంపెనీ కోసం పేద రైతుల నుంచి భూములు లాక్కున్నారని విమర్శించారు. సుధాకర్ అనే రైతుకు మంత్రి కాకాని అల్లుడు ఫోన్ చేసి బెదిరించారన్నారు. కలెక్టర్ జోస్యం చేసుకుని పేదల ఆస్తులు కాపాడాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. భూ కుంభకోణం విచ్చలవిడైపోయింది. ల్యాండ్ స్కామ్. అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో నేను పదే పదే చెప్తా వచ్చా. నేను 7,000 చిల్లర ఎకరాలు భూమి పనిచేశాను అని చెప్తుంటే, అయ్యా కలెక్టరేటు సమాచార చట్టం ప్రకారం 3,300 ఎకరాలే ఇస్తుంది. నువ్వు 7,000 ఎకరాలు పంచుంటే నిజాయితీగా ఆ మండల ఆఫీసుల్లో, మండల ఎంఆర్ఓ కార్యాలయాల్లో డిస్ప్లే చేయండి. ఏ ఊర్లో ఎవరికి ఏ సర్వే నంబర్లో ఎంత విస్తీర్ణం ఇచ్చారో అక్కడ డిస్ప్లే చేయండి. వివరాలన్నీ 5 మండలాల్లో డిస్ప్లే చేయండి. నీకు నిజాయితీగా ఉంటే అని చెప్పాను. ఈ రోజుకి దానికి ధైర్యం చేయలేకపోతున్నాడు. కానీ కుంభకోణాలు మాత్రం జరిగిపోతున్నాయి. శాశ్వత భూ హక్కు మేము కల్పిస్తున్నామని చెప్పటం, ఆ భూములు వాళ్ళ చేత ముందుగా మాట్లాడేసేసుకోవటం, ఆ పేదోళ్ళ దగ్గర అవి తీసేసుకోవటం, 3 అణాలకి కొట్టేయటం. దాంట్లో ఊరికే ఒక జట్ల కొండూరు 16 ఎకరాలు హైవే పక్కన ఉంది. హైవే నేషనల్ హైవే ఆనుకొని ఉంది మనుబోలు మండలం. అక్కడ ఎకరా 70 నుంచి 80 లక్షలు ఉంది. మీరు 16 ఎకరాలు వాళ్ళకి సంబంధించిన పేదోళ్ళు సర్వే నా నెల్లూరులో తెలుగుదేశం ఆఫీసులోకి వచ్చి నా దగ్గర పార్టీలో చేరారు. చేరగానే వెంటనే వాళ్ళకి ఒక కాల్ వచ్చేసింది. ఏమనంటే, మీరు చేరితే మళ్ళీ దాన్ని పీఓటీలో పెట్టేస్తాము, లేదంటే మీరు చేరబాకండి, కొద్ది రోజులు ఆ రిజిస్ట్రేషన్ అయిపోద్ది అని కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడు తరఫున ఒక మీడియేటర్ మాట్లాడింది. ఈరోజు ఆడియో మీకు వినిపిస్తా. మైక్ లేదా? హ్యాండ్ మైక్. మైక్ లేదు. మన కార్లో మన ఇంట్లో ఉంది కదా, చెప్పవచ్చు కదా. మనం నేను చెప్పినప్పుడు చెప్తే ఇప్పుడు వచ్చేసాం కదా. అయితే ఉన్నాయి, మళ్ళీ పెట్టాను. టీడీపీ అధినేత చంద్రబాబు తనకిచ్చిన ప్రాధాన్యాన్ని, గౌరవాన్ని తాను జీవితంలో మర్చిపోలేనని, వైసీపీ అధినాయకత్వంతో తనకి ఎటువంటి విభేదాలు లేవని బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సభాముఖంగా ప్రకటించారు. పందిళ్లపల్లిలోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, స్థానికంగా ఉన్న ఇతర సమీకరణాల దృష్ట్యా తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక జాతీయ పార్టీ అండగా ఉండాలని భావించి తాను కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాలన్నారు. తనకు కాంగ్రెస్ పుట్టిల్లు వంటిదని, ఆ పార్టీ పక్షాన తాను అనేక విజయాలు అందుకున్నానని తెలిపారు. వైఎస్ఆర్సీపీ అనేది 2019లో నేను భావించింది రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా
కాంగ్రెస్ పార్టీ నుంచి మూలాల నుంచి వచ్చినటువంటి పార్టీగా మా భావజాలానికి దగ్గరగా ఉంటుందని సంకల్పించి నా అంతటికి నేను వాళ్ళు కూడా ఒక పక్కన ఆహ్వానించారు. ఆ రోజు ఉన్నటువంటి జగన్ గారికి సంబంధించినటువంటి టోటల్ యావత్తు వ్యవస్థ నేను మనస్ఫూర్తిగా రావాలని కోరుకుంది. నేను కూడా నాకైతే అక్కడ సెట్ అవుతుందనే ఉద్దేశంతో నేను కూడా మనస్ఫూర్తిగా వెళ్ళినటువంటి సందర్భంలో నాకు టికెట్ ఇచ్చారు. అలానే ఓటమి పాలైన తర్వాత కూడా అనేక పదవులు నాకు ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. అలానే పర్చూరు నియోజకవర్గానికి నాకు ఇన్ఛార్జిగా నియమించడంతో పాటు జగన్ గారు ఇడుపులపాయ ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేసే ముందు రోజు కూడా ఆయన ఇంటి నుంచి నాకు కబురు చేసి పర్చూరు కృష్ణమోహన్ పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన తాలూకా అభిప్రాయాన్ని కూడా నాకు ఫైనల్గా తెలియజేయడం జరిగింది. అయితే చీరాలకి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజకీయంగా ఒక ఇనానిమిటీ కుదరనందువల్ల నాకు ఒక అభిప్రాయం ఉంది. వాళ్ళు గతంలో ఒక అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు అది జరగటం లేదు కాబట్టి ఎందుకు మనం అక్కడి నుంచి ఉందాగానే పక్కకు వచ్చి ఏదైనా రాజకీయంగా ప్రయాణాన్ని కారు పోలినటువంటి సింబల్గా ఉన్నటువంటి రైలు ఇంజిన్ని, రోడ్డు రోలర్ని కారుకి పోటీగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 2000 నుంచి అత్యధికంగా 7000 వచ్చి వాళ్ళకి నష్టం జరుగుతుందని ఫ్రీజ్ చేసి ఆటో సింబల్ని తొలగించింది తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో. ఇదంతా మీడియా మిత్రులకు తెలుసు. అందువల్ల ఆటో సింబల్ మీద స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేదాని మీద చర్చించేదానికి కూడా అవకాశం లేనందున, అలానే ఒక శాశ్వతమైనటువంటి ఒక రాజకీయ వేదిక ఉండాలి, అది కూడా జాతీయ పార్టీ అయితే బాగుంటుందని, మన స్వభావానికి సరిపోయినటువంటి పార్టీ అని చెప్పి అంతకుముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాతో సంప్రదింపులు జరిపేటటువంటి క్రమంలో నేను ప్రతి విషయాన్ని నాకు సన్నిహితంగా ఉండేటటువంటి అనేక మందితోటి చర్చించి మనకి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ ప్రాంతానికి, గతంలో నేను 2014లో తెలుగుదేశానికి రాజీనామా చేసే రోజుకి నాకు తెలుగుదేశం పార్టీకి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ తప్పితే వ్యక్తిగతంగా నాకు వాళ్ళు ద్రోహం చేశారనో, లేకపోతే నాకు ఏదో కాంట్రాక్ట్ ఇవ్వలేదనో, పదవి ఇవ్వలేదనో, నాకు నష్టం చేశారనేటటువంటి బాధ నాకు లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అలానే తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ఇలానే ఒక వేదిక మీద సాక్షాత్తు ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంటే ఆయన పక్కకు జరిగి నాకు సీట్ ఇచ్చినటువంటి విషయం నాకు గుండెలకి ఎప్పుడు కూడా అరే ఇంత పెద్ద మనిషి ఎందుకు చేశాడనే ఒక భావన కలిగింది. అది నా మీద ఖచ్చితంగా గౌరవం ఉన్నందువల్ల చేశాడని నేను భావిస్తున్నా. అలానే నేను పార్టీ మారతాన్ని తెలిసి అత్యంత సన్నిహితుల ద్వారా నాకు కబురు చేసి ఆయన. టీడీపీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్ద కోవర్ట్ అని వైసీపీ నేత పోతిన మహేష్ అన్నారు. జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ వైసీపీలో చేరారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 10 మంది జనసేన నాయకులకు టికెట్లు ఇచ్చి మిగిలిన టికెట్లన్నీ బయట నుండి వచ్చిన వారికే ఇచ్చారని అన్నారు. పవన్ కళ్యాణ్ అందరి ముందు నటించి మాట్లాడుతున్నారని పోతిన మహేష్ ఆరోపించారు. తనకు జగన్ మీద నమ్మకం ఉందని తెలిపారు. తన భవిష్యత్తుకు గ్యారంటీ వైసీపీలోనే ఉందని, ఆ పార్టీలో చేరానని అన్నారు. లేకపోతే సీటు రాలేదనేటువంటి అసంతృప్తితోనో మాట్లాడేటువంటి మాటలు కావు. నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో ఆలోచనతో, ముందు చూపుతోనే మాట్లాడుతా ఉన్నా. నాయకుడంటే ఒక నమ్మకం, ఒక భరోసా, భవిష్యత్తుని ఇచ్చేవాడిని నాయకుడు అంటారు. నటించేవాడు ఎప్పటికీ కూడా నాయకుడు కాలేడు. ముఖ్యంగా రాజకీయాల్లో నటించేటువంటి వ్యక్తి ఎప్పటికీ ఎవ్వరికి భరోసా ఇవ్వలేరు. కానీ చాలా మందికి నాయకత్వం యొక్క అర్థం తెలియకపోవచ్చు. అది తెలుసుకున్నప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు పెట్టాలి. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని నమ్మి అడుగులు వేశాం. కొత్త తరానికి బాటలు వేస్తారని విశ్వసించాం. వారు ఏం మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా రాజకీయాల్లో మార్పు తీసుకువస్తారని, కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారని, తయారు చేస్తారని నమ్మాం. గుడ్డిగా అడుగులు వేశాం. ముఖ్యంగా యువ రక్తం పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారని,
మార్పు తీసుకువస్తారని 2014లో పోటీ చేయకపోయినా 2019లో పోటీ చేసి ఒక్క స్థానంలోనే గెలుపొందిన 2024లో అద్భుతం జరుగుతుందని ప్రజలకి మేలు చేస్తారని మేమందరం కూడా ఆశించి భంగపడ్డాం. ఈరోజు భంగపడ్డాం. జరుగుతున్నది ఏంటో జరిగిందేంటో మాకెవరికి అర్థం కాక పిచ్చెక్కి మేము జుట్లు పీక్కుంటా ఉన్నాం. కానీ మా నాయకుల్లో మాత్రం స్పందన లేదు. ముఖ్యంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి, కాపు యువతకి, నాలాంటి కొత్త తరం రాజకీయ నాయకులకి నిస్వార్థంగా విజయవాడలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పలువురు యువకులు వైసీపీలో చేరారు. గుణదలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద నమ్మకంతో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. అదేవిధంగా సోదరులు హరీష్ గారు కానివ్వండి, తోట జగదీష్ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఒక సహకారంతో దాదాపుగా 100 మంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ఈరోజు వస్తుండడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ఎక్కువ శాతం యువకులు గారా, మొదటిసారి ఓటు హక్కు వినియోగించిన యువకులు గారా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన కానివ్వండి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు నచ్చి ఈరోజు పార్టీలోకి రావాలని చెప్పిన మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరి గారు అనుకున్నారు. అదేవిధంగా సోదరులందరూ గారు ఈరోజు పార్టీలో జాయిన్ అవుతాం. ఏదేమైనా గతంలో గారు 21 డివిజన్కి సంబంధించిన ముఖ్యమైన జనసేన పార్టీ నాయకులు ఈ పార్టీలోకి వస్తాం. అంతకుముందు గారు ఈరోజు జనసేన పార్టీలో పనిచేసిన వాళ్ళు కానివ్వండి, తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం నచ్చి ఆయన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే ఆయన వల్లే సాధ్యమవుతుందని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు నాయకులు కార్యకర్తలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళందరి గారు మేము మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరం గారు రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని బలపరిచే విధంగా, ఎందుకంటే గతంలో ఏ విధంగా అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక రాజకీయ భవిష్యత్తుని ఇబ్బందికరంగా పెట్టారో చంద్రబాబు నాయుడు, ఇప్పుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ జీవితం గారు అదేవిధంగా ఇబ్బందికర పరిస్థితుల్లో పెడతాం జరిగింది. నిన్న ఈ రాష్ట్రం ఈ యొక్క నగరంలో జనసేన పార్టీ జెండా మోసిన నాయకుడు పోతిన మహేష్ ఈరోజు ఆయన గారు బయటకు వచ్చే పరిస్థితి. ఈరోజు నగరంలో ఎక్కడ జనసేన పార్టీ గుర్తు మీద పోటీ చేసే లేకుండా చేసింది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండల వైసీపీకి భారీ షాక్ తగిలింది. కోడూరు మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు పూతబోయిన కరుణాకుమార్, ఉల్లిపాలెం వైసీపీ నాయకులు సిద్దినేని వెంకట భరతరావు, మాచవరం గ్రామ సర్పంచ్ అప్పికట్ల లక్ష్మి వైసీపీని వీడి ఎంపీ వల్లభనేని బాలశౌరి అవనిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ సమక్షంలో జనసేనలో చేరారు. వీరితో పాటు మరో 30 మంది వైసీపీ నాయకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాబోయే శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారు, అలాగే ఈరోజు మన పార్టీలోకి చేరినటువంటి సర్పంచ్ లక్ష్మి గారు, అలాగే భారతీరావు గారు, అనేక మంది యువత ఈరోజు మన జనసేన పార్టీలో చేరింది. వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. నిన్న అవనిగట్లో ఎప్పుడు చరిత్రలో లేనటువంటి మంచి ర్యాలీ తీశారు. అదే వైసీపీ వాళ్ళ యొక్క గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి. గెలుపు ఇక్కడ జనసేన పార్టీది అని చెప్పేసి నిన్ననే అర్థమైంది. బుద్ధప్రసాద్ గారు నేను కరెక్ట్గా 20 సంవత్సరాల కాంబినేషన్. గత 2004లో ఉగాది రోజు పంచాంగం వాళ్ళ ఇంట్లో మొదలుపెట్టాం. మరలా నిన్న ఉగాది మరలా తిరిగి వాళ్ళ ఇంట్లోనే నేను స్టార్ట్ చేశాను. తప్పకుండా ఈ కాంబినేషన్లో అది మనదంతా ఒక విన్నింగ్ అని చెప్పేసి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను.
మరి కోడూరు మండలానికి సంబంధించి ఆ రోజు నేను 2004లో ఈ చెరువులన్నీ పూర్తించాలి అని చెప్పేసి అంటే వెంకటేశ్వరరావు గారు దగ్గరుండి ఆ ప్రొక్లైనర్లు ఏ రకంగా పనిచేపించవచ్చు ఏంటని బుద్ధప్రసాద్ గారు మేము అని చెప్పినప్పుడు ఆయన దగ్గరుండి మొట్టమొదట ప్రొక్లైనర్ కూడా ఇక్కడే కోడూరులోనే చేపించి మరి ఆ 18,000 ఎకరాలు కూర్చడంలో వెంకటేశ్వరరావు గారి యొక్క పాత్ర, బుద్ధప్రసాద్ గారి పాత్ర, ఈ అందరి యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మేము పాల్గొన్నాం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మేమందరం ఎక్కడో ఉండి మరి సలహాలు ఇస్తున్నాం, కానీ గ్రౌండ్ లెవెల్లో ఉండి ఆ ప్రొక్లైనర్లు అన్నింటినీ కూడా అటు పక్క బాపిరెడ్డి గారు, ఒక పక్క వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కలిసి ఒక టీంలో పనిచేసి రైతులకంతా కూడా మరి ఎంతో సహకారం అందించారు. కొంచెం జరగాలి ఊర్లో చేస్తారు చూడాలండి. బాపట్ల జిల్లా చీరాల మండలం పేరాలలో యాదవ సంఘం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పై హాట్ కామెంట్స్ చేశారు. గతంలో రాక్షస పాలన చేసిన వారు ఇప్పుడు మరలా మేము వస్తాం, మేము గెలుస్తాం అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. చీరాల ప్రాంత ప్రజలు ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నారని, దానిని అడ్డుకోవాలని చూస్తే తరిమి కొడతామని హెచ్చరించారు. ప్రజలు ఎవరు ఆమంచిని నమ్మరని, చీరాలలో పుట్టిన తానే ఖచ్చితంగా గెలుపొందుతానని కరణం వెంకటేష్ అన్నారు. అన్ని రకాలుగా ముందుకెళ్తామని చెప్తున్నారు. ఎక్కడ రాను వచ్చేది, ఇక్కడ గెలిచేది నువ్వేంటో మాట్లాడేది, ఇక్కడికి వచ్చి చెప్పేది మమ్మల్ని భయప్రాంతం గురి చేయడానికి ఇంత ముందు చేయట 2009 నుంచి 2019 వరకు ఎలగబెట్టింది. దానికి చార్జీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 151 సీట్లు వస్తే చీరాల ప్రాంతం మొత్తం 20,000 మెజారిటీ ఇప్పించారంటేనే వాడు బ్రతికేది అక్కడ అర్థమైంది. వాడు బతుకు గురించి ఈరోజు మళ్ళీ చెప్పుకోవడానికి కొత్త అవతారం ఎత్తి ఇంత ముందు చేయించిన దాన్ని మళ్ళీ చేయి పట్టుకొని వస్తున్నాడు. ఆ చేయి కూడా ఖండాలుగా చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంత ముందున్న పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇంత ముందు రాజకీయం ఒక రకం ఉండేది, ఈ రోజు రాజకీయం ప్రశాంతతను కోరుకుంటుంది, ఈ రోజు రాజకీయం స్వేచ్ఛను కోరుకుంటుంది, ఈ రోజు రాజకీయం మన చీరాలను కోరుకుంటుంది. చీరాల ప్రశాంతతని, స్వేచ్ఛని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఆస్వాదిస్తున్నారు. ఆ స్వేచ్ఛని, ప్రశాంతని ఎవరైనా గండి కొడదామని ఆలోచిస్తే తప్పకుండా తరిమి కొట్టే పరిస్థితులు అనేక సందర్భాల్లో అనేక చోట్ల ఇష్టం వచ్చి మాట్లాడినప్పుడు మన సోదరులందరూ కూడా తీరుగా సమాధానం చెప్తున్నారు. ఎంతమంది మీద కేసులు పెట్టావు నువ్వు, ఎంతమంది మీద నువ్వు చేసుకున్నప్పుడు వ్యాపారాలు మీ కుటుంబ సభ్యులకే. ఈ రోజు ప్రశాంతంగా ఎవరి పనులు చేసుకుంటుంటే వాళ్ళకి దొరకబడతా ఉంది. అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేలగా నోరు పళ్ళు రాలగొట్టి పంపిస్తాను ఇక్కడ నుంచి అని చెప్పేసి వాళ్ళు మరోసారి తెలియజేస్తా ఉన్నారు. ఇంత ముందు 2019లో పోటీ చేసినప్పుడు చీరాల ప్రజలు చీపిరి గడలో తిరిగి కొట్టాడు. ఈరోజు పర్చూరులో పడ్డాడు. పర్చూరులో అవినీతి చేసిన ప్రసంగిస్తాను. తర్వాత మనం తక్కువతోనే ముగిస్తాం. కాబట్టి దయించి ఒక 15 నిమిషాల వరకు మరి ఇక్కడ ఉన్న తెస్తున్నా ప్రకాశం జిల్లా దర్శి పార్టీ క్యాంప్ కార్యాలయంలో అనుచరులతో సమావేశమై మద్దిశెట్టి వేణుగోపాల్ ను టీడీపీ దర్శి అభ్యర్థి గొట్టిబాటి లక్ష్మి కలిశారు.
ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని గొట్టిపాటి లక్ష్మి మద్దిశెట్టిని కోరారు. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే పాపారావు, నగర పంచాయతీ చైర్మన్ పిచ్చయ్య ఉన్నారు. దర్శి వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గత 3 రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో జరిగిన జగన్ రోడ్ షోకు దూరంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మద్దతు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. తో మీ ఇంటికి మీ గోరెట్ల కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకులు ఎంఎంఎల్ రాజు ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎన్టీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గోరెట్ల బుచ్చయ్య చౌదరి, వారి పెద్ద కుమార్తె శ్రీమతి కంటమనేని శిరీష, రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరెట్ల రవిరామ్ కిరణ్ బాలాజీపేట ఆదర్శ్ నగర్లో ఇంటింటికి ప్రచారం చేశారు. సూపర్ 6 పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ఈ సందర్భంగా గోరెట్లకు పలువురు రేషన్ కార్డులను రద్దు చేశారని, పెన్షన్లు, రోడ్ల సమస్యలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా గోరెట్ల మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. రెండు ఓట్లు వేయాలమ్మా. ఫస్ట్ ఓటు సైకిల్, నేనే స్వయంగా రాసుకుంటాను. నిజంగా లేదు ఉన్నాళ్ళు మళ్ళా రాకుండా మన అందరం కష్టపడి ప్యాక్ చేసుకున్నాం. మేము ఆ రోజు కష్టపడి వాటర్ తీసి గవర్నమెంట్ వదిలేసి ఇల్లు కట్టుకున్నాం. రోడ్డు కూడా అయిపోయి శుభ్రంగా విలువ కూడా పెరిగింది. రోజు పేట విలువ కూడా పెరిగింది. రాబోయే రోజు శుభ్రంగా ఇస్తున్నారు. చూస్తాం ఇస్తున్నారు లాభం ఎవరో 3 రోజులు 30 ఏళ్ళు పెట్టేసారు. కేసులు రాస్తున్నారా? ఎంత రాస్తున్నారు? ఇష్టం 5 ఏళ్ళు 10 ఏళ్ళు రకరకాల వీటి ఎంపీలు మనకి ఆడపిల్లలు దిగు నష్టం సిటీ బస్సులు అవన్నీ ఉంటే కానీ మనకి మన ఆటో బిజినెస్ కాదు. అలాంటి కొంతమంది ఆటో బిజినెస్ చేయాలి. ఏం హైదరాబాద్లో శుభ్రంగా బస్సులు వెళ్ళి బస్సు వెళ్తున్నారు. ఆటో ఎవరికి తగ్గల మన దగ్గర ఎప్పుడు తగ్గదు. మన గవర్నమెంట్ కూడా మీకు ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. బ్యాంక్ బస్సులో ఆటో వాళ్ళతో ప్రొటెక్ట్ చేస్తాం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కృష్ణ దాసనపల్లి గ్రామ పంచాయతీ రాజనం గ్రామ పరిధిలో గల క్వారీని ఆపాలంటూ గ్రామస్తులు క్వారీ వద్దకు చేరుకొని డిమాండ్ చేశారు. తమ గ్రామ పరిధిలో గుట్టల వద్ద సుమారు 10 సంవత్సరాలకు పైగా క్వారీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత 6 మాసాలుగా ఊరిలోని పశువులు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు గ్రామంలో సుమారు 70కి పైగా పాలిచ్చే ఆవులు, మేకలు, గొర్రెలు చనిపోయి సుమారు 30 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా క్వారీలో పేలుడు వల్ల రాత్రింబవళ్లు కంటికి కునుకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామస్తుల ఆస్తులకు, మూగజీవుల ప్రాణాలకు ముప్పు తీసుకొస్తున్న క్వారీని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఇదంతా తోపమ్మ కూడా అధికారులు క్వారీ క్యాన్సిల్ చేయాలి. అధికారులు వెంటనే క్వారీ ఖాళీ చేయాలి. క్వారీ ఖాళీ చేయాలి. సంబంధిత అధికారులు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని ఇమీడియట్ గా స్టాప్ చేస్తే ఓకే, లేకపోతే ఫర్దర్ గా ఏం చేయాలో అందరూ డిసైడ్ చేసుకోవాలి. సో ఇది గ్రామస్తులు అందరూ కూడా ఆవులు అంతా బయట కొట్టుకొని పోయేకి డాక్టర్లు బయట పోయి నీళ్లు తాకూడదు అని చెప్పి అప్పుడు ఒక నెల ఆపిండాము. అనంక మళ్ళీ పశువు గెడ్లు వేయకూడదని ఉన్నారు, కుర్తి పెట్టకూడదని ఉన్నారు, అన్ని కంట్రోల్ చేసిండాము. మాకేమి తెలియకుండా అన్ని ఇది చేస్తుంది. అనంక దేవుళ్ళని పిలిచి అడిగే కొందికి మేము ఊర్ల మీద వచ్చిడ్చిండాము, దెయ్యాలు వచ్చిడ్చింది అని, నేనేం చేసేది అనేసి అమ్మ ఏడ్చుకొని చెప్పినాక అనంక ఇట్లా అయింది అని మేము దీన్ని కనుబట్టిండాము. ఇప్పుడు అన్ని 75 ఊరులు 65 ఊరులు ఆవులు మేకలు అంతా పొడుస్తుంది. ఇప్పుడు మేమేం చేసేది అనేసి ఆలోచించుకొని ఇప్పుడు ఈ క్వారీ నేను నిలిపేకి వచ్చిండాము. అధికారులు కూడా మా మగళ్ళు మాట్లాడతారా? చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని 25వ వార్డు లక్ష్మీపురంకు చెందిన పలువురు టీడీపీ జనసేన కార్యకర్తలు స్థానిక వార్డు కౌన్సిలర్ మణి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా రేస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ ను ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు. అట్లే నిలుచుకోండి.
ఓకేనా ఓకేనా ఫోటోస్ ఫోటో వీడియో అన్నీ ఆఫ్ చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక జాతీయ పార్టీ అండగా ఉండాలి. తమకు కాంగ్రెస్ పుట్టిల్లు అంటది మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో వైసీపీకి భారీ షాక్. జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న మండలంలోని వైసీపీ ముఖ్య నేతలు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ టీడీపీకి మద్దతు. మద్దిశెట్టి వేణుగోపాల్ తో సమావేశమైన టీడీపీ దర్శి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి. దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడుదాం. కూటమి విజయానికి సమిష్టిగా కృషి చేద్దాం. గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.